మన మన మధ్యలో సంగారెడ్డి నుంచి కౌన్సిలర్ గారు వచ్చారు. వెంకటరాజు గారు. నమస్తే వెంకటరాజు గారు. దీని గురించి చెప్పండి మీ ఇది. నా పేరు వెంకటరాజు అండి. ఇక్కడ అమర్నాథ్ సేవకు చేస్తున్న మదన్న మెదక్ డిస్టిక్ నుంచి ఫస్ట్ మన తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈ తెలంగాణ గడ్డ మీద పెట్టిన మన మదన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇసుంటి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్పతనము. ఎవరికి రాని ఆలోచన మన మదన్నకు వచ్చిందంటే చాలా ఎంతో ఈ రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రమైనా కానీ తెలుగు రాష్ట్రాల నుంచి భోజనాలు చేసేవాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భోజనాలకు తెలుగు వాళ్ళు చాలామంది రాని వాళ్ళకు భోజనాలు పెడుతుందంటే ఎంతో అన్యూన్యమైన ఉన్న మనిషిలాగా మా మదన్ ఉన్నాడు. కావున మీరందరూ ఎక్కడికి వెళ్ళైనా సరే తెలుగు వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ మన ఈ ఏ రాష్ట్రాల నుంచి తెలంగాణ ఈ ఇడ్లీ కానీ సాంబార్ కానీ ఇవన్నీ తినే భోజనాలు కానీ మీరు వచ్చి ఇక్కడ లంగర్ ఉన్నది ఏది మన అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ భోజనం చేయగలరని మేము వాళ్ళని ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. నేను వెంకటరాజును. ఇక్కడ అన్న చేసే సేవలకు నాకు కూడా కొద్దిగా నేను కూడా సేవ చేయాలని ఒక కోరికతోని నేను కూడా సభ్యుని అయిద్దామని ఆలోచనతోని అన్నకు చెప్తున్నాను. మరి ఇంకో ఏదన్నా నాతోని సహాయ సహకారాలు ఉంటే అది కూడా నేను చేస్తానని చెప్తున్నాను. అన్నగారికి హామీ ఇస్తున్నాను. మా జగ్గారెడ్డి గారితో కూడా ఏదైనా సహాయ సహకారాలు ఉన్నాయనుకో ఆయనతో కూడా నేను చేయించగలుగుతానని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటరాజ్ అన్న. మీ సేవాభావానికి చాలా చాలా కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం యొక్క కలిసి పనిచేద్దాం. ప్రపంచ వ్యాప్తంగా మన పేరు ప్రత్యాశలు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి పుణ్యం దక్కుతుంది. అలా పాత మెదక్ జిల్లా వాసులంగా మనకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మనకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలను ఆరోగ్యాలను ఆ అమ్మవారు ఆ పరమేశ్వరుడు సేవ చేసే శక్తిని కూడా ఇస్తారన్న ఈ సత్సంకల్పం. ఇది మనం చేసిన పుణ్యము ఎప్పుడు కూడా వృధా వదన మనము వంశోద్ధారంగా మనకు నిలుస్తుంది. చాలా థ్యాంక్స్ వెంకటరాజ్ అన్న, చాలా థ్యాంక్స్. చూస్తున్నారు కదండి, వెంకటరాజు గారు చెప్పినారు. మామూలుగా ఇక్కడ వచ్చింది జస్ట్ అసలు ఎట్లా ఉంది చూద్దామని వచ్చినారు. కానీ దీనికి ఇన్స్పైర్ అయ్యి ముగ్ధుడైపోయి ఆయన కూడా దీంట్లో ఒక మెంబర్ గా అయినారు. దానికి చాలా సంతోషం కౌన్సిలర్ గారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినారు ఈ భక్తురాలు అనమాట. సో మా ఇది ఎట్లా అనిపించిందండి అన్నదాన సమితి? చాలా బాగుందండి. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఇలాంటి ఫుడ్ దొరకలేదు. మేమే కాదు, నార్త్ ఇండియన్స్ అందరు కూడా చాలా బాగుంది ఫుడ్ అని అంటున్నారు. సౌత్ ఇండియన్స్ అందరు కూడా. రాజుగారికి చాలా థ్యాంక్స్. మీకు బాగా నచ్చింది? ఇంతకీ చాలా నచ్చింది. సరే, మీరు వచ్చినట్టు మీ త్రూగా అందరికి చెప్పి మన అన్నదానానికి వచ్చేటట్టుగా చేయండి. మన 80 మెంబర్స్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మీరు చెప్పండి, ఫర్దర్ వచ్చే వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నేను మా ఫ్యామిలీ తోటి అమర్నాథ్ యాత్రకి ఇక్కడికి విచ్చేసాము. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎలాంటి భయం లేకుండా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మన సిద్దిపేట వాళ్ళు 8వ బాల్తాల్లో 8వ నంబర్ లంగర్లో మన తెలుగు ఫుడ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మన తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఇక్కడ రావచ్చు. మన తెలుగు ఫుడ్ తిని యాత్ర చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ వీళ్ళు గైడ్ కూడా చేస్తారు. ఓకే. దీని వచ్చేసి మా ఫ్రెండ్ సుజాత గారు వాళ్ళ హస్బెండ్ ఆనంద్ గారు అనమాట. సో వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారనమాట. చూసి ఇక్కడ కొద్దిగా అన్నానికి చాలా అంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వాళ్ళు ఈసారి మధుసూదన్ గారిని చూసారట. ఇన్స్పైర్ అయ్యి మధుసూదన్ గారు చేసే సేవలను చూసి ఇన్స్పైర్ అయ్యి సుజాత గారు ఈసారి తను కూడా దీంట్లో పాల్గొనేది అనమాట. నమస్కారం సుజాత గారు, మీ చెప్పండి. మీరు నమస్కారం అండి. మాది సంగారెడ్డి అండి. నా పేరు సుజాత, మా హస్బెండ్ పేరు ఆనందము. నేను అయితే ఇక్కడ వచ్చిన తర్వాత 2025వ సంవత్సరం వచ్చాను. నాకు చాలా ఇబ్బంది అనిపించింది, అన్నం దొరకలేదు చాలా వరకు నాకు. అయితే తెలుగు లంగర్ ఇక్కడ కనపడ్డది, తిన్నాం, భోజనం చేసినాం. నేను కూడా ఎందుకు చేయొద్దు, మన మహిళలను కూడా, ప్రపంచంలో ఉన్న మహిళలను కూడా మనం చెయ్యాలి, ఇక్కడ సాటించాలి. తెలుగువారి భోజనం అంటే ఏంది అనేది ప్రపంచానికి సాటించాలి అనే ఉద్దేశంతోనే మన సిద్దిపేట వారి మధుసూదన వారి ఆధ్వర్యంలో మేము
కూడా జాయిన్ అయ్యాము. మహిళలము ఈసారి కొంతమంది వచ్చాము, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం రావాలని చేసి ప్రపంచానికి మన తెలుగువారి భోజనం ఏమిటి అనేది జగ్గారెడ్డి సహకారంతో కూడా మేము ఇక్కడ వచ్చేసాము. వాళ్ళ కృషి కూడా కొద్దిగా ఉంది మా దాంట్లో. మహిళలం అన్నదానం చేస్తున్నామంటే వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేశారు. దానికి మేము మహిళలు ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేను అసలు తెలుగువారి భోజనం పెడుతున్నా ఇంత అనేది నాకు నమ్మకం లేకుండే, వచ్చి చూసిన తర్వాత ప్రపంచానికి మహిళలు కూడా సాటి అన్నదానం చేయాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చాము. హలో, నేను ఆనందం, సంగారెడ్డి ఎక్స్ మెన్. ఇక్కడ పోయిన సంవత్సరం 2025 వచ్చి దర్శనం చేసుకొని పోయినాము. ఇక్కడ పోయిన తర్వాత మా మిస్సెస్ కు మరి ఏమనిపించిందో, మనం కూడా అన్నదానం చేయాలనే సంకల్పం ఆమె కలిగింది. దానికి సహకారం అందించాము. ఇక సరే, మెయిన్గా డబ్బులు కావాలి కాబట్టి చూసాము. చాలా మంది భక్తులు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. చాలా సంతోషం. జగ్గారెడ్డి గారు కూడా ఆయన పార్టీలకు అతీతంగా ఆయన భక్తుడు, పార్టీ ఏదైనా కానీ చాలా మంచి భక్తుడు. ఆయన చాలా సహకారం ఉంది, సహాయ సహకారాలు అందినాయి. ఆయన తర్వాత మిగతా వాళ్ళు కూడా చాలా రెస్పాండ్ అయ్యి మంచిగా అనిపించింది. కానీ మాకు ఎట్లా చేయాలనో తెలియక, మాకు తెలిసింది సిద్దిపేట వారు మధుసూదన్ గారు ఇక్కడ చాలా రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది. ఆయనకు మేము విషయం చెప్తే, సరే మీరు మీకు ఎంత వీలైతే అంత సహకారం చేయొచ్చు, మీ చేసిన వాళ్ళ భక్తుల వాళ్ళది ఇక్కడ సద్వినియోగం జరుగుతుంది అని చెప్పాడు. చాలా సంతోషమైంది. ఈ సంవత్సరం కూడా 26 సంవత్సరం కూడా దర్శనం చేసుకొని ఇక్కడ లంగర్లో తిన్నాం. చాలా సంతోషమైంది. తెలుగు భోజనం ఇక్కడ దొరుకుతుంది, అమర్నాథ్లో బాల్టాల్లో తెలుగు భోజనం దొరుకుతుంది అనేది అందరికీ అంటే మాకైతే సాటిస్ఫై అయింది. సంగారెడ్డి నుంచి వచ్చిన ఇంకొక భక్తురాలు రజిత గారు మాట్లాడతారు. నమస్తే రజిత గారు. నమస్కారం. చెప్పండి మీరు. నేను మొదటిసారి అమర్నాథ్ కి రావడం జరిగిందండి. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇక్కడ భోజనం అనేది చాలా అద్భుతంగా ఉంది. నేను ఇక్కడికి వచ్చాక దర్శనం స్టార్ట్ చేయాలండి. నా పేరు రజిత. నేను అమర్నాథ్ యాత్రకి మొదటిసారి వచ్చాను. ఇక్కడ రావడంతోనే అసలు ఇది కొత్త ప్లేస్, మనం ఉన్న ప్లేస్ కూడా కాదు. ఇక్కడ ఎలాంటి వసతి సౌకర్యాలు కానీ, భాష కానీ మన భాష కూడా కాదు, మన భోజనం కూడా ఉండదు. అలాంటిది ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మాకు 8వ నెంబర్ లంగర్ లో సిద్దిపేట వారు మన తెలుగు వారని తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చాక వాళ్ళు అకామిడేషన్ కానీ, ఇక్కడ కావాల్సిన ఎంక్వైరీ అంటే ఇన్ఫర్మేషన్ కానీ టోటల్ గా మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ భోజనం మాత్రం మనం తెలుగు వారు ఏదైతే భోజనం చేస్తామో అలాంటి భోజనాన్ని మేము దర్శనం ఎంత వెళ్ళి మనం ఆ భగవంతుణ్ణి అనుభూతి చెందుతామో మన భోజనాన్ని నేను అంత చక్కగా అనుభూతిని చెందాను. ఇక్కడ చాలా అద్భుతమైన భోజనాన్ని అందించారు. అంటే ఆ భోజనం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అందరూ, కానీ అది నేను ఇక్కడ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అమర్నాథ్ యాత్రకి రావాలి అనుకున్నప్పుడు మన ఎలాంటి భయం లేకుండా చాలా ధైర్యంగా మన తెలుగు వారు ఉన్నారు అనే ధైర్యంతో ఇక్కడ మధుసూదన్ గారు సిద్దిపేట నుండి ఉంటారు. మీ నా సేవా సమితి తెలుగువారి ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా మీరు అమర్నాథ్ యాత్రకి చక్కగా రావచ్చు. మీకు ప్రతి ఒక్క సౌకర్యాన్ని వాళ్ళు అందిస్తారు. భోజనాన్ని కావచ్చు, ఉండడానికి వసతి సౌకర్యం కావచ్చు, అన్నిటినీ మీకు అద్భుతంగా ఆ అమర్నాథ్ దర్శనాన్ని మీరు దర్శించుకొని చాలా చక్కగా మీరు వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ అండి. చెప్పండి. హలో, నా పేరు అరుణ. ఇక్కడ సిద్దిపేట నుండి మధుసూదన్ అన్నయ్య గారు తెలుగువారి భోజనం పెట్టడము చాలా గొప్ప విషయము. అలాగే సంకల్పం రావడం దేవుని అనుగ్రహం, అమర్నాథ్ అనుగ్రహం చాలా గొప్ప విషయం. అన్నదానం తెలుగువారి భోజనం పెట్టడం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడో తిరిగి కొండల మధ్యన ఉండాలని రావడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే మన తెలుగు వారి నుంచి మధుసూదన్ అన్నయ్య గారు తెలుగు వారి నుంచి ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో కూడా అందరూ వస్తున్నారు ఇక్కడికి. ఇది చాలా గొప్ప విషయం. తెలుగువారి భోజనం పెట్టడమే గొప్ప విషయం. ఇక్కడ ఈ కొండల్లో, ఈ మంచు కొండల్లో చూస్తున్నారు కదండి అమర్నాథ్ కొండలు ఇవన్నీ. ఒకసారి చూడండి, ఇవన్నీ చూడండి. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వచ్చిండేది అనమాట. సో ఇది వచ్చేసి మన
అమర్నాథ్ అన్నదాన సేవా సమితి తెలుగువారి భోజనం అని ఉన్నది. సో కుటుంబము తన ఫ్యామిలీకే ఖర్చు పెట్టాలి, ఇంకెవరైనా వస్తే తీసుకోవాలన్న దృక్పథంతో ఉంటారు. కానీ ఈ మధుసూదన్ గారు అట్లా కాదనమాట. సో తనకి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు కానీ 15 ఇయర్స్ నుంచి అమర్నాథ్ సేవా సమితి పెట్టి ఈయన స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో తెలీదు, కానీ ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. ఇంకా అట్లనే తనను చూసి ఇన్స్పైర్ అయిన సుజాత గారికి కూడా హ్యాండ్స్ అప్. తను సంగారెడ్డి నుంచి ఇది చేసిందన్నమాట, సపోర్ట్ చేసింది. మహిళగా ముందుకు వచ్చిందన్నమాట. తిను ఇంతవరకు ఎవరు రాలేదు, తను వచ్చింది మహిళగా. ఇంకా ఇక్కడ వచ్చేసి వెంకటరాజు గారు ఇక్కడ చూశారు కదా, ఈయన కౌన్సిలర్ గారు ఇక్కడ చూసి ఇప్పటికిప్పుడే ఇన్స్పైర్ అయిపోయి సభ్యత్వం తీసుకున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్. ఇంతమందికి ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరైనా అమర్నాథ్కు ఇంకా చాలా టైం 1 month దాకా ఉంది కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఫుడ్ కి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మన ఇంట్లో తిన్నట్టుగానే మన ఇంట్లో ఉన్న వాతావరణము లాగానే మనకు కావాల్సిన ఫుడ్ ప్రతి ఒక్కటి A to Z ఉంది. పొద్దున్నే 6 రకాల టిఫిన్లు, చాయ్, టోస్ట్, మళ్ళా మధ్యాహ్నము భోజనము, రాత్రి అన్ని ఉంటాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ కు భయపడతామని ఒక ఫోన్ నెంబర్ కూడా మీకు దీంట్లో పెడతాను డిస్క్రిప్షన్ లో. మీకేమన్నా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కి మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ. శాంతి అందిస్తున్న ఈ అద్భుతమైన సేవను గురిగి ఎరిగి మన సంగారెడ్డి వాస్తవ్యులు ఆనందం, సుజాతమ్మ గారు, రైత గారు వీళ్ళంతా కూడా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి మేమెందుకు సహకరించకూడదు, అమర్నాథ్ ఈ గొప్ప అద్భుతమైన అన్నప్రసాదానికి మా వంతు సహకారంగా నిజంగా కూడా 3 నుంచి 4 లక్షల రూపాయల సరుకును కూడా పుణ్యం అందరికి ఉండాలి. ఒక సిద్దిపేట ప్రాంతమే కాదు, అందరం కలిసికట్టుగా ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని అందించాలని సత్సంకల్పంతో సుజాతమ్మ టీం అందరూ కూడా వారు ఈ సామాగ్రిని, వస్తువులతో కూడిన సామాగ్రిని కూడా సిద్దిపేట పంపడం జరిగింది. వారికి ఈ అమర్నాథ్ క్షేత్రంలో ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాము. భగవంతుడు ఆ పరమేశ్వరుడు వారికి ఎల్లవేళ ఆ మహేశ్వరుడు అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాలను, భోగభాగ్యాలను చేకూర్చాలని, సమకూర్చాలని సవినయంగా ఈ హిమగిరిలో ఈ ప్రాంతమంతా పరమేశ్వరుడు నడియాడిన ఈ ప్లేసు వారికి అంతా శుభం కలగాలని, ఇంకా సేవ చేసే శక్తిని ఆ మహేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Watching my channel. Bye. Take care.